చిన్న గ్రామంలో బంటి అనే అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి స్కూల్కి వెళ్లే దారిలో ఒక వృద్ధుడి కింద పడిపోయి ఉంటాడు. ఆ వృద్ధుణ్ణి చూసి చాలా మంది పట్టించుకోకుండా తన దారి తను వెళ్ళిపోతూ ఉంటారు. బంటి కూడా అదే విధంగా అందరిలాగే తన దారి స్కూల్కి వెళ్లే దారిలో వెళ్తూ ఉంటాడు. కానీ కొంచెం దూరం వెళ్ళేసరికి బంటికి మనసు ఒప్పుకోదు. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఆ వృద్ధుని కింద నుంచి లేపి మంచినీళ్లు ఇచ్చి తన ఇంటికి చేరుస్తాడు. అలా చేయడం వల్ల తన స్కూల్కి ఎంతో ఆలస్యం కూడా అవుతుంది. తన టీచర్ బాగా మందలిస్తుంది. అప్పుడు బంటి తన స్కూల్ టీచర్కి రోడ్డు పైన జరిగిన సంఘటన గురించి అంతా చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత బంటి స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతాయి. ఆ కల్చరల్ యాక్టివిటీస్ కి ఒక చీఫ్ గెస్ట్ ని ఆహ్వానిస్తారు. ఆ చీఫ్ గెస్ట్ ఎవరో కాదు, ఒకప్పుడు బంటి సహాయపడిన వృద్ధుడే. ఆ చీఫ్ గెస్ట్ బంటిని స్టేజ్ పైకి పిలిచి అందరి ముందు బంటి చేసిన సహాయం గురించి తెలిసేలా చెప్తాడు. ఆ మంచి పని గురించి స్కూల్ వాళ్ళు బంటికి స్కాలర్షిప్ కూడా ఇస్తారు. సో ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటంటే, మంచి పని చేస్తే ఏదో రకంగా ఏదో విధంగా మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తుంది. మంచి పనికి వృధా కాదు సమయం. సో మీరు అందరూ మంచి పనులు చేసి అందరికీ సహాయం చేయండి. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపాదన లేదు. కావున మంచి పనులు చేసి అందరికీ సహాయం చేయండి. ఇదే నా విన్నపం.